నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. అందరికీ నమస్తే. మన జీవితంలో చాలామంది మనం పైకి వస్తుంటే, మనం ఏదైనా సాధించాలనుకుంటే అది చాలా గొప్పదైతే నీ వల్ల కాదురా అంటారు. నీ వల్ల కాదురా అన్నప్పుడు ప్రతి ఒక్కరూ కాదు అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ని తీసుకుంటారు. కానీ చాలామంది మన బంధువులు, మన స్నేహితులు, చాలా కొంతమంది అరే నీ వల్ల అవుతుందిరా, నువ్వు సాధిస్తావురా, నీకేం కాదురా అని చాలామంది చెప్తారు. కానీ దాన్ని చాలామంది అసలు బురదాకా తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు. ఎవరైతే కాదు కుదరదు అన్నారో అలాంటి వాళ్ళు మాటలో నెగిటివ్ అనేది మనిషికి ఎక్కువ మన బుర్రకి పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరేం చెప్పినా తన మీద తన నమ్మకంతో ముందుకు వెళ్తాడో, తనని తాను నమ్ముతాడో అతను గొప్ప స్థాయికి వెళ్తాడు. అనుకున్నది ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే సాధిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, 1921 సంవత్సరంలో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అనే ఆయన ఏదో ఒక వ్యాధి వచ్చి కాళ్ళు రెండూ చచ్చిపడిపోయినాయి. అమెరికాలోని ఒక రాజకీయ వ్యక్తి ఆయన. ఇంకా అప్పుడు ప్రతి ఒక్కరు ఉన్నారు, ఇంకా ఆయన పని అయిపోయింది, ఇంకా ఆయన రాజకీయ జీవితం సమాప్తం అయిపోయింది అన్నారు. అతనికి అప్పుడు వయసు 39 సంవత్సరాలే. తరువాత తను ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో 12 సంవత్సరాలు కష్టపడి తన రెండు కాళ్ళు చచ్చిపడిపోయినా సరే అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు. రెండోసారి కూడా ప్రెసిడెంట్ అయ్యాడు. మూడోసారి కూడా అతనే కావాలని అక్కడ ప్రజలు అతన్నే ఎన్నుకోవాలని అనుకున్నారు. కానీ అమెరికాకి 2 సార్లే ప్రెసిడెంట్గా చేయాలని అనే నిబంధన అతనే పెట్టి దిగిపోయాడు. అంత గొప్ప వ్యక్తి. అంటే సాధించాలి అనే దృఢ సంకల్పం మనసులో ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అనే మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి మనకు ఉదాహరణ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.